అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, బ్రో ఇప్పుడే చూసాను బ్రో అఖండ 2 ట్రైలర్ తాండవం. ఈ తాండవం అనే టైటిల్ ఊరికే పెట్టలేదు బోయపాటి శ్రీను అని అయితే నాకైతే అనిపించింది. చాలా అంటే చాలా స్పెషల్ అనిపించింది ఈ ట్రైలర్ నాకు. ఒక డైలాగ్ మాత్రం రక్తం మరిగింది. ఒక ఇండియాలో పుట్టి ఈ డైలాగ్ పెట్టినాడు బోయపాటి శ్రీను అంటే నిజంగా ఒక భారతీయుడికి ఒక నెత్తురు మరిగిపోతుంది, రక్తం మరిగిపోతుంది. అలాంటి డైలాగ్ అయితే ఉంది ఈ ట్రైలర్లో. ఈ ట్రైలర్ గురించి మనం మాట్లాడుకుందాం బ్రో. అసలు బాలయ్య కెరియర్లోనే ఒక బిగ్గెస్ట్ హిట్ అవ్వబోతుంది ఈ సినిమానైతే నాకైతే అనిపిస్తుంది. ఏ సినిమాలో పెట్టలేని సీన్స్, ఏ సినిమాలో ట్రై చేయలేని ఒక సబ్జెక్ట్ని బోయపాటి శ్రీను ఈ సినిమాలో ట్రై చేసినాడు బ్రో. నిజంగా నెక్స్ట్ లెవెల్. చాలా అంటే చాలా బాగుంది. దీని గురించి మనమైతే మాట్లాడుకుందాం. అంటే మనకి కష్టాలు వచ్చినప్పుడు దేవుడు వస్తాడని మనమైతే నమ్ముతాం, కానీ కష్టాలు వచ్చినా దేవుడు రాడు అని చెప్పే ప్రయత్నం విలన్ చేస్తాడు, కానీ దేవుడు వస్తాడు అనే ప్రయత్నాన్ని బోయపాటి శ్రీను ఇక్కడ చూపించే ప్రయత్నం అయితే చేసినాడు. అసలు 40 రోజులు జరిగే కుంభమేళాను కూడా ఈ సీన్లో పెట్టినాడు బ్రో. కుంభమేళాని చాలా అంటే చాలా అందంగా చూపించినాడు, భయంకరంగా చూపించినాడు. ఇంకోటి ఏమంటే ఈ కుంభమేళలో ఏమన్నా పూసలమ్ముకునే మోనాలిసాని ఏమన్నా చూపిస్తాడా? చూపిస్తే ఎలా ఉంటుంది మీరైతే కామెంట్ అయితే చేయండి. విలన్ ఉన్నాడు కదా, ఆది పినిశెట్టి విశ్వరూపని చూపించినాడు బ్రో. చాలా అంటే చాలా భయంకరంగా చూపించినాడు విలన్ని, ఆది పినిశెట్టిని. ఒక సీన్ ఉంది బ్రో, శూలాన్ని పొడిచి మనిషికి ఆ శూలంతో బాడీని తిప్పితే ఎలా ఉంటుంది బ్రో. ఇది చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. అది కాకుండా చాలా అంటే చాలా స్పెషల్ సీన్ నాకు అంటే ఈ ట్రైలర్లో చాలా అంటే చాలా స్పెషల్ సీన్ ఏదనిపించిందంటే నాకు, మామూలుగా కేజీఎఫ్లో యష్ గన్ను చేతిలో పట్టుకొని కలుస్తాడు, తర్వాత ఓజీలో పవన్ కళ్యాణ్ కూడా అంతే చేతిలో పట్టుకొని కలుస్తాడు. కానీ చాలా అంటే చాలా స్పెషల్గా ఆ త్రిశూలాన్ని అంటే ఆ పెద్ద గన్నుకి త్రిశూలాన్ని అంటించి ఆ త్రిశూలంతో ఆ గన్నుని అయితే తిప్పుతాడు. ఆ గన్ను పేలి ఆ ఉగ్రవాదులు అయితే చనిపోతారు. నిజంగా ఈ సీన్ చాలా అంటే చాలా స్పెషల్గా అయితే ఉంది. ఎవరు ట్రై చేయలేదు. ఈ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తుంది. ట్రైలర్ అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది బ్రో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసారు కదా, ఇలా అయితే ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అన్నిటికంటే స్పెషల్ డైలాగ్ నేను చెప్పాను కదా, భలే ఉంది డైలాగ్ అని. ఆ డైలాగ్ ఏదంటే, ప్రపంచ భూపటంలో మీరు భారతదేశ భూపటం ఆకారాన్ని మాత్రమే చూసింటారు, విశ్వరూపాన్ని చూసిండ్రు. ఒకసారి భారతదేశం శబ్దం చేస్తే వేరే దేశాలన్నీ నిశ్శబ్దంగా ఉండాల్సిందే అనే డైలాగ్ మాత్రం, అసలు ఈ డైలాగ్ ప్రతి భారతీయుడికి నెత్తురు మరుగుతుంది, రక్తం మరుగుతుంది అనే తర ఉంది బ్రో డైలాగ్. నిజంగా అసలు సనాతన ధర్మం గురించి మాట్లాడినాడు బ్రో ఈ సినిమాలో. సనాతన ధర్మం గురించి ఈ సినిమాలో మాట్లాడినాడు. నేనైతే ఏ సినిమాలో కూడా సనాతన ధర్మం గురించి నేనైతే చూడలేదు. ఇండియా పాకిస్తాన్ మీద చేస్తుంది కదా సర్జికల్ స్ట్రైక్స్, ఆ సర్జికల్ స్ట్రైక్స్ ను కూడా పెట్టినాడు ఈ ట్రైలర్లో. నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఈ సినిమాలో విజువల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు ఇప్పటికి బోయపాటి శ్రీను ఇలాంటి విజువల్స్ చూపించలేదు. అది కాకుండా బాలయ్య కెరియర్లోనే ఇలాంటి ఒక సినిమా చెయ్యలేదేమో అని అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది ట్రైలర్. సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అది కాకుండా ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి పాన్ ఇండియా లెవెల్లో అయితే చేసినాడు ట్రైలర్ను కూడా. సినిమా కూడా బాగుంటుంది. అది కాకుండా దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు ఇలా ఉంటుందని. మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. బై లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.